ఇదిగోటండి ఫ్రంట్ పార్ట్ సేమ్ ఈ ఇది ఎంత ఉందో సేమ్ అంతే సేమ్. కాకపోతే ఇది చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం మనం మన చెస్ట్ పైనుంచి అంటే మన భుజం దగ్గర నుంచి కింద చెస్ట్ ఎంత వస్తుందో అంతే తీసుకోవాలి. దానికంటే ఒక 1/2 ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు, ఎందుకంటే ఖర్చులోకి పోతుంది అనమాట. అప్పుడు మనకి ఏంటంటే షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మనకి బ్యాక్ సైడ్ నెక్ చంక కట్ చేసామో సేమ్ అలాగే వస్తుంది. కాకపోతే ఇక్కడ కటింగ్ అంటే లోతు తీస్తాం కదా, లోతు షేప్ దగ్గర ఎప్పుడైనా మనం కొంచెం ఇలా ఇలా క్రాస్ పెట్టుకోవాలన్నమాట. ఇలా క్రాస్ తెచ్చుకొని నెక్ చూసారా 7 ఇంచులు పెట్టి, ఇక్కడ 7.5 వేసాను కానీ కాదండి 7 ఇంచులు పెట్టాను. కొంతమంది నెక్ పైకి కావాలి అనుకుంటారు, కొంతమంది కిందకి కావాలంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా మీకు అప్డేట్ పెడతాను చూడండి. ఇది ఫ్రంట్, ఇది ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ చిన్న పీసు జాయింట్ వస్తుంది, ఇగో ఇలా వస్తుంది అనమాట. ఓకే, చిన్న జాయింట్లు వస్తాయి. ఆ జాయింట్లు మీరు చాలామంది క్లాత్ తక్కువ ఉంది మాకు జాయింట్లు వస్తున్నాయి, అవి ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలో తెలియట్లేదండి, ఎగుడు దిగుడు వస్తున్నాయి అంటే ఆ జాయింట్ల కోసం కూడా నాకు మీరు కామెంట్ చేస్తే నేను చెప్తాను ఎలా చేయాలి ఏంటి అండి. లేదు లైవ్లో చెప్పమన్నా నేను లైవ్లో చెప్తాను మీకు. ఓకే, వీడియో కనుక నచ్చితే మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొత్త వాళ్ళ కోసమే, నేను పాత వాళ్ళ కోసము బాగా టైలరింగ్ వచ్చిన వాళ్ళ కోసం అయితే నేను చెప్పట్లేదు, కొత్త వాళ్ళ కోసం ప్రతిదీ పిన్ టు పిన్. ఈ చెస్ట్ దగ్గర మనకి లూజ్ రాకుండా లేకపోతే పట్టేసేలాగా ఈ చంక దగ్గర నుంచి దీని వరకు మనకి ఇక్కడ ఏంటంటే ఇలా లాగేస్తుంటుంది, ఇలా లాగేసి ఇదంతా అణిగిపోద్ది అనమాట, చెస్ట్ నిలబడదు. అది మనం ఏంటంటే క్రాస్ కటింగ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్రాస్ కటింగ్. చాలామంది క్రాస్ కటింగ్ అంటే ఏంటి అని చెస్ట్ నిలబడదు అనమాట, వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి. ఇది క్లాత్ చూసారా ఇలా ఉందా, క్లాత్ ఇలా ఉంది క్లాత్. ఇలాగున్న క్లాత్ని ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకుంటే మీకు చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది. లేకపోతే బ్లౌజ్ ఎంత బాగున్నా సరే మనకు చీర బయట నిలబడేది ఇక్కడే కాబట్టి, ఇక్కడే లుక్ రావాలి కాబట్టి ఇది పర్ఫెక్ట్గా నిల్చుంటుంది బ్రా షేప్లోని. మీరు 3 డాట్లు వేసుకోండి, 1 డాట్ వేసుకోండి, లేకపోతే 4 వేసుకోండి, అదేం పర్వాలేదు, కానీ కటింగ్ మాత్రం ఇదే పర్ఫెక్ట్. క్రాస్ చూసారా, క్రాస్ పెట్టాను, ఇలా పెట్టుకోవచ్చు, ఇలా కానీ క్రాసే ఉండాలి. క్రాస్ ఉంటేనే ఇది క్రాస్ కటింగ్ అవుతుంది. ఇది చూసే స్ట్రైట్గా ఉంది, ఇది స్ట్రైట్గా ఉంది, ఇది క్రాస్గా ఉంది. ఓకే, ఈ